ఈ రెండు తెలుసు. విద్వాంసులు మనయంతి, విద్వాంసులు ఈ రకంగా దాన్ని గౌరవించి చూస్తూ ఉంటారు. అంటే దాని గురించి ఎవరు ఏ అభిప్రాయం చెప్పినా ఆ అభిప్రాయాలన్నీ కూడా మానవ సహజమైనటువంటి అభిప్రాయములు. సమస్త జీవరాశులకి ఏ జీవరాశి యొక్క స్వభావం, ప్రవర్తనం, శీలం ఆ జీవరాశికి ఉన్నదో అలా మానవుడైనటువంటి జీవికి కూడా మానవ స్వభావం ఉన్నది కనుక మానవ స్వభావంలో అందరూ మాట్లాడుతున్నట్టే వారు మాట్లాడారు, మనం కూడా అలాగే మాట్లాడి ఉంటాం. మాట్లాడలేదు అంటే మనం సాధన కొంచెం చేస్తున్నామని అర్థం, కానీ మాట్లాడామంటే తప్పేమీ లేదండి. ఎవరి గురించి అయినా చెడ్డగా కానీ తప్పుగా కానీ మాట్లాడారంటే అందులో ఎంత ఏం లేదు. మాట్లాడలేదు అంటే వాడు ఏదో బాగుపడగలుగుతున్నారు, ఎంతో ఉంది తెలుసుకోవాలి. ఏమిటండి ఆయన అలా మాట్లాడతాడు అని ఆయన గురించి మీతో అన్నాను అనుకోండి, ఆయన లేనప్పుడు అనొచ్చా? నిజంగా ఆయనకి ఏదైనా సలహా ఇవ్వదలుచుకుంటే ఆయనతోనే చెప్పుకుండాల్సింది, ఆయన గురించి మీతో ఎందుకు చెప్తాం? అప్పుడు మీరేం చేయాలి? అవునండి ఆయన అంతేనండి అని కోరుతున్నాను. ఈ చెబుతున్న వాడిని చూసి మనకి కొన్ని లోపాలుండి ఇలాగే వాడు లేనప్పుడు ఇంకోటితో చెబుతూ ఉన్నాము, వీడు మనకి తన లోపం వల్ల వాడు లేనప్పుడు స్టడీలు మనతో చెబుతున్నాడు అని తెలుసుకుంటే అది అక్కడికి ఆగిపోతుంది. అది చెప్పింది బాంబు వేస్తే తేలకుండా ఎలాగ వెళ్ళిపోతుందో బద్దలవకుండా అలా వెళ్ళిపోతుంది, నెమ్ముకుంటున్నాను ఎక్కడిదక్కడే. ఇది బాగా తెలుసుకోవాలి. పరబ్రహ్మము పొందటానికి సాధన చేసుకున్నటువంటి వాడు ఎప్పుడు కూడాను ఎవరు మాట్లాడినా సరే అది స్వభావ సిద్ధంగా ఉన్నటువంటి మాట కింద తీసుకుంటారు, కానీ ఎదటివాడు తాను అన్నటువంటి మాట కిందకి తాను చూసుకోవాలి. ఎదటివాడు తను అంతమైనా ఆ బుర్ర అనేటువంటి ఒక యంత్రం పనిచేయటం, దానివల్ల గొంతు నాలిక మొదలైన యంత్రం పనిచేయటం, దాంతోనేగా మనం అందరం చీ అంటే చా అనుకుంటుంది, జగన్ తిప్పుతూ ఉంటే శబ్దం ఎట్లాంటిదో, పిండి మన తిరుగుతుంటే ఎలాంటిదో, చాపు అంటే చీపు అనుకున్నా కూడా అలాంటి, తొంచుంటా అనుకున్నా కూడా అలాంటి. అంటే డబ్బా వాయిస్తే ఎంతో ఓనవుడు డబ్బా కొట్టుకున్నా అంతే. ఇది తెలుసుకుంటారన్నమాట. లేదా వాడు నిన్ను అనకూడని మాటలు అన్నట్ట. అనకూడని మాటలు అనేది దానికి మనం చెప్పుకున్న అర్థాన్ని బట్టి ఉంటాయి, కానీ ఉట్టి శబ్దం లేదు కదా. వాడు అదే ఉంటాడు. మరి తిడితే కూడా ఊరుకోవాలి అంటే అన్నాడు. ఊరుకోక ఏం చేస్తావు? మళ్ళీ తిట్టాలి. మళ్ళీ తిడితే ఏం చేస్తున్నావు? ఏమైనట్టు? కొడితే మళ్ళీ కొట్టావు, ఏమైనట్టు? ఏం అవలేదు, నువ్వు గెలిచింది లేదు, నువ్వు కొంత టైం పాడు చేసుకున్నావు అంతకంటే ఇంకేం లేదు. వాడెవరో బుద్ధి లేదా అన్నాడు, వెళ్ళిపోయారు. వీడు పొద్దున్న సాయంత్రం దాకా బుద్ధి లేదా అన్నాడు, కనపడే ప్రతివర్తన బుద్ధి లేదా అంటాడా? అంటాడనేది అన్నాడు, అయిపోయింది. ఇంకా అంటాడా అని చెప్పి వీడు భవిష్యత్ కాలంలో అంటూ ఉంటాడు ప్రతివర్తనం. అలా అంటాడా అని రాత్రి భోజనం చేయించాడు. అన్నం దగ్గర కూర్చొని ఎన్నడూ ఎవరు నన్ను అన్నయ్య బుద్ధి లేదా అన్నాడు. అన్నం వెళ్ళదు లోపలికి. తర్వాత రాత్రి పడుకుంటాం మంచం మీద, తెల్లవారు కూడా వాడు గుండెల మీద ఎక్కి బుద్ధి లేదా అంటూ ఉంటాడు. తెల్లారిపోతుంది. ఏమైంది? వాడు ఒక మాట బుద్ధి లేదా అని వీళ్ళు అనేసి వాడు వెళ్ళాడు, శుభ్రంగా వాడు కాఫీ తాగాడు, అన్నం తిన్నాడు, పెరుగొట్టుకున్నాడు, సినిమాకి వెళ్ళాడు, బడితో వస్తాను, తర్వాత వచ్చి అయితే గురువు పెట్టి పడుకుని నిద్రయ్యాడు. వీడికే కర్మ పట్టింది, అన్నవాడు శుభ్రంగానే ఉన్నాడు. వీడు తన కర్మ తానే కాల్చుకున్నాడు. వాడు ఎన్ని మాట్లాడినాడు? ఒక్క మాట అన్నాడు బుద్ధి లేదా అని. వీడు ఎన్ని మాట్లాడినాడు? 24 గంటల్లో కనీసం 2400 మాట్లాడి ఉంటాడు. 24 స్నేహితులు కనిపిస్తే ప్రతి స్నేహితుడికి 10-12 మాటలు బుద్ధి లేదా అన్నాడు. బుద్ధి లేదా అంటాడా? బుద్ధి అవ్వతాడు అంటే ఒకటితో మనిషి ఒక ఇంటికి 50-60 తరాల తప్పని సహాయం చెబుతాడు. అంటే వాడు ఒక్క మాట బుద్ధి లేదా అంటే వీడు 1000 మాట బుద్ధి లేని వాడుగా ప్రవర్తిస్తాము. ఇవన్నీ వెళ్ళిపోతాయి. ఎవరైతే ఈ సర్వాంతర్యాన్ని ఉపాసన ఆయన చెప్పినటువంటి పద్ధతి చెప్పి చేశాడో ఆ చేస్తున్నటువంటి వాడు ఆరాధన విశేషం చేయనండి, ఉపాసన చేయనండి, యోగాభ్యాసం చేయనండి, అధ్యయనాలు చేయనండి, స్తోత్రం చేయనండి, మంత్రం చేయనండి, జపం చేయనండి, ఏం చేయనండి, ఏం చేసినా సరే ఇవన్నీ కాలంలో వెళ్ళిపోతాయంటే ఎవరన్నా అవ్వదు కొంచెం పొలబెట్టడానికి ఏమండి మిమ్మల్ని గురించి అలా అన్నట్టవాడు అని చెప్పినా ఏమిటో ఇప్పుడు మనం అనుకుంటానే అలాగే వాడు అన్నాడు అంటే చెప్పిన వాళ్ళు కూడైపోతారు. అంటే నెమ్ముకుంటుంది వాడికి చెబితే మీ గురించి ఇలా అన్నాడండి వాడు, ఏమిటో వాడికి ఎందుకు చెప్పండి అని అడిగితే అంతేనైనా ఇది మనకి ఎందుకు చెప్పు అలాగే అంటారు.
తలకాయ అడుగుల బలకాయ పెట్టాను నేను కనిపించకుండా. మిమ్మల్ని గురించి మీరు లేనప్పుడు ఇలా అన్నాడండి, వాడికి మిమ్మల్ని గురించి ఎందుకు అని అంటే ఏమంటాడు? అంటే నిజంగా నువ్వు చెప్పింది, ఇప్పుడు వాడి గురించి మనకి ఎందుకు చెప్పు అలాగే అంటాడు. బుద్ధి ఉంటే ఇలా మళ్ళీ తలకాయ ఎత్తుకుని మాట్లాడడం. కానీ సామాన్యంగా అంత ప్రమాదం ఉండదు, బుద్ధి అట్టే ఉండదు, తలకాయ ఎత్తుకునే మాట్లాడు. వాడేమో ఏమన్నాడో తెలియదు. అందుకని పరబ్రహ్మోపాసన చేసిన వాడు తాను సుఖంగా ఉండే మార్గం చూసుకుంటాడు. కానీ వాడు ఒక్క మాట బుద్ధి లేదా అని అడిగితే వీడు పగలు రాత్రి కూడా నిద్రాహారాలు మానేసి సుఖం మానేసి ఏడవడం అనేటువంటి దుఃఖం పట్టడం అనేటువంటి దుర్బుద్ధి వీడికి రాదు. వాడు వాడితే బుద్ధి లేదా అని వీడు నిద్రపోగొట్టుకుంటున్నందుకు అది పని చేయడు. వాడికి మాత్రం తెలుస్తుంది వాడు ఒక్కడికి. అందుకని లోక స్వభావ వృత్తి తెలిసి ఇది లోక స్వభావ ప్రవృత్తి అని తెలుసుకుంటారు. తెలుసుకుని ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో తను చూసుకుంటాడు. కానీ వెళ్ళిన తర్వాత వాడితో నువ్వెంత అంటే నువ్వెంత అనేటువంటిది ఏమి ఉండదు. ముందే వెళ్ళకూడదు చోటుకి వెళ్ళడం, వెళ్ళవలసిన చోటికి తానే వెతుక్కుని వెళ్తారు అక్కడికి. ఈ రెండు చూసుకున్న తర్వాత ఎక్కడైనా తేడా వచ్చినట్లయితే మాట ఎక్కడి వాడికి రావాల్సింది కానీ వీడికి రాదు ఆ తేడా. ధర్మరాజుకి తేడా వచ్చింది ఆ ధృతరాష్ట్రుడు ఇన్ని తేడాలు చేసినా, దుర్యోధనుడు మొదలైనటువంటి వాళ్ళు ఎన్ని రకాలైన పాండవుల మీద ఎట్లా ప్రవర్తించినా ధర్మరాజు మాట చేత కానీ చేతల చేత కానీ, మాట ఒక్కటే కాదు ఆచరణ చేత భారతం 18 పర్వాలు మీరు జాగ్రత్తగా భూతద్దం వేసుకుని చదివి చూడండి. ధర్మరాజు కౌరవులను గురించి అన్నటువంటి మాటలైనా సరే ఎక్కడైనా, దుర్యోధనుడు అని అన్న చోట ఎక్కడైనా సరే ఏమి అనటం కానీ ఏమి చేద్దామని సంకల్పించడం కానీ వాళ్ళు ఏమి చేయటం కానీ ఇలాంటివేం లేవు. అందుకనే ఇంత దుష్టుడైన దుర్యోధనుడు కూడా ధర్మరాజు ఎదురుకుండా వచ్చి వాడితో మాట్లాడటం చాలా భయం. ఎదురుకుండా బలవంతంగా వచ్చి మాట్లాడవలసి వచ్చినప్పుడు ఏమని సంబోధించాడో తెలుసిన? అనగా అంటే పుణ్యాత్ముడా అని చూడండి, భారతంలో చూడండి. నన్నయ్య గారు కూడా జాగ్రత్తగా పట్టుకొచ్చారు ఆ పదం. అనగా సుహృద్యూతంబునకు, అనగా ఏదో సరదాగా ఇక్కడ దూరం ఆడుకుందాం వచ్చేస్తాం రండి. అనగా చెప్పుని మామ మాకై కడంగి చూద్దాం వాడు అని రెండో చోట అన్నాడు. 2 చోట్లే మాట్లాడింది అనగా అన్నాడు. 2 చోట్ల కూడా దుర్యోధనుడు ధర్మరాజుతో సభాపర్వం మొత్తం మీద మాట్లాడింది 2 చోట్ల అండి. ఆ 2 చోట్ల అనగా అని పిలిచి కానీ ఇంకా మాట్లాడాడు. అంటే ఎంత గడగడ. అదే ఒక్క ముక్క ధర్మరాజు దుర్యోధనుడి గురించి ఎక్కడా అంటూ ఇంత నీచుడుగా ప్రవర్తిస్తారా అంటే మనం భారతం చెప్పుకుంటూ దుర్యోధనుడి గురించి మాట చూస్తాం చూడండి. ఆ దుర్యోధనుడు మొదలైన తుష్కులంతా అని అంటూ ఉంటాం మనం. అలాంటి ముక్క ఒక్కటి ధర్మరాజు దుర్యోధనుడి గురించి అని ఉన్నట్లయితే దుర్యోధనుడికి ధర్మరాజు అంటే ఎంత భయం ఉంటుంది? ఏముండదు, ఎడిచేయలేను. అంటే వాంగుని నియమనం అనేటువంటి మాట మనస్సుని వాక్కుని అప్రయత్నంగా నియమించడం అనేటువంటిది సర్వాంతర్యామిని దర్శనం చేసినటువంటి వారికి వస్తుంది. అది ముందు నడుస్తే తర్వాత వెనక నడుస్తూ ఉంటాడు. దుర్యోధనుడిని ధర్మరాజు ఏమనలేదు అంటే ఇంకెవరిని అంటారు? దుర్యోధనుని గారు భారతం మొత్తం మీద మీరు ఎత్తి 18 పర్వాల్లో ధర్మరాజు మాట్లాడిన సంభాషణలన్నీ ఒక చోట రాయండి. అందులో ఎవరినైనా వీడిలాగా పనికిమాలిన వాడు అనే ముక్క ఎక్కడ ఉంటే మీరు వెతికి చూడండి. ఎక్కడ ఉన్నట్లయితే నాతో చెప్పండి ఈ మాట వచ్చినప్పుడు. అంటే నిజంగా ధర్మరాజే కనుక అలా ప్రవర్తించి అని ఉండకపోతే ఈ 18 పర్వాల్లోనూ ఈ కవులు అలా రాయగలిగి ఉండేవాళ్ళు కాదు. ఎక్కడో ఒక్కడ కాలుతారు ఉండేవాళ్ళు. ధర్మరాజు కూడా ఎవరో తుచ్చుడో నీచుడో అనే ముక్క అని ఉండేవాడు. ఎందుకంటే రాసిన కవులు కూడా వాళ్ళు సామాన్యులు కాదు కదా. కృష్ణార్జున సంవాదంలో భగవద్గీత మాట్లాడుకుంటూ ఉంటే దాన్ని శ్లోకాల్లో రాసి ఇచ్చినటువంటి వేదవ్యాసుడు మొదలైన వాళ్ళే కదా. యాసేన గ్రథితం పురాణ మునిన గ్రంథం చేసినటువంటి, అంటే ఓ అంటే ఆ అంటే ఎలా రాయాలి అనేటువంటిది తెలిసిన వాళ్ళు. చదువుకుంటూ వెళ్తూనే ఉంటాం భారతం కూడా మనం అంతా. కానీ ఎందుకన్నారు ఏమిటన్నారు? వాడు నలుడు నలోపాఖ్యానంలో చెబుతాడు. నలుడు బయలుదేరి వెళ్ళిపోతూ అడవి దగ్గరెడుతూ ఉంటుంది ఒకసారి. అక్కడ కర్కోటకుడు కథలు లేకుండా ఒక చోట ఉండి
నన్ను కాస్త రక్షించి ఎక్కడైనా ఇక్కడి నుంచి ప్రమాదం నుంచి తప్పిస్తావా ఈ అడుగులోంచి అని అడిగాట. నలుడు తప్పించి తీసుకెళ్లి ఒక కోనేరు దగ్గర వదిలిపెట్టమని ఇక్కడ అన్నారు. బాబు పంచేత వదిలిపెట్టేవాడు. ఇక్కడి నుంచి 1, 2, 3 అని లెక్కెడుతూ 10 అడుగులు లెక్కెట్టి అక్కడ 10వ అడుగు దగ్గర నన్ను వదిలిపెట్టన్నాడు. భారతంలోనే ఉంది, చదువుకుంటాం మనం. వీడు అలాగే 1, 2, 3, 4, 10 అని అడుగు అక్కడ లెక్కెట్టి వదిలేటప్పటికే ఆ కర్కోటకుడు వెళ్ళి కాటు వేశాడు పాము. ఏది ఉపకారం చేసిన వాడిని కాటు వేసేప్పుడు అన్నట్ట, దుఃఖపడబోకు నువ్వు, నేను కాటు వేసినటువంటి విషం నీ శరీరంలో ఉంటే నీ రూపు మారిపోతుంది. నీ ఆపత్కాలం ఉన్నంతకాలం నీకు మళ్ళీ సంపత్కాలం వచ్చే వరకు నేను ఎవడు గుర్తుపట్టకుండా ఇది రక్షిస్తుంది. రెండవది, ఎంతకాలం అయితే ఇది నీ శరీరంలో ఉంటుందో అంతకాలం కూడా నీ అరణ్యాల్లో తిరుగుతున్నావు. నువ్వు జంతు బాధ కానీ, విష జంతు బాధ కానీ, క్రిమి కీటకాదులు, భూత ప్రేతాదుల బాధ కానీ ఉండదు నా విషం నీ శరీరంలో ఉంటే. ఏనాడు నువ్వు నీ రోజులు మంచిగా వచ్చినాయని చెప్పి నీ భార్య పిల్లల్ని కలుసుకున్న తర్వాత ఈ వికృతమైన రూపం నాకు పోవాలని నీకు సంకల్పం కలుగుతుందో అప్పుడు నన్ను స్మరించి నేను ఉత్తరం పంపిస్తాను, అది వేసుకో, నువ్వు మామూలుగా వచ్చేస్తావు. ఇంతటి భాగ్యానికి కరవటం ఎందుకండి? రక్షించడానికి కొని కలిచాడు. 10 లెక్కెట్టమంటున్నందుకు కరవటానికి ముందే కరవచ్చు కదా, 10 లెక్కెట్టేందుకు వాడు చెప్పేట. దశమే 10 అని లెక్కెడితే సంస్కృతంలో ఏమవుతుంది తెలిసిన, 1, 2, 3, 4, 5 లెక్కెడితే 10 అనడానికి ఏమన్నాలి? దశ అన్నది. దశ అనే వాటికి ఇంకో అర్థం అయితే నువ్వు నన్ను కరువు అని అర్థం. వాడికి ఉపకారం చేస్తూ కూడా కరిచి ఉపకారం చేయదలుచుకున్నాడు కనుక వాడి చేత నువ్వు నన్ను కరువు అని అనిపించుకుని వాడిని కరిచేట. భారతం చదువుకునే పద్ధతి పెద్దలు మనకు చెప్పిన పద్ధతిలో వెళ్ళాలి కానీ పాండిత్య ప్రకాశం మార్గంలో వెళ్ళాలి. పండితులకు అర్థమయ్యే పుస్తకాలు కావు భారతం, రామాయణం మొదలైనటువంటి పామరుల కోసం పెద్దలు రాసిన పుస్తకాలే. కావ్యాలు చాలా నైతికం మొదలైన పండితుల కోసం ఉన్నాయి, అవుతుందారుగా రోజు కుదురుతున్నాను చదువుకున్నాను, అది అవుతుందా ఉంటే. కానీ భారతం మొదలైనటువంటి మనం బాగుపడటానికి కావాల్సినటువంటి వాక్కులు ఇచ్చినటువంటి ముక్కలు కనుక ఈయన లోకస్వభావ వృత్తి చూసుకోండి నాయన. ఎవరు ఏం చేసినా సరే, ఎవరు మంచి ప్రవర్తన చేసినా లోకస్వభావ వృత్తి అని తెలుసుకోండి, ఎవడైనా చెడ్డ ప్రవర్తన చేసినా లోకస్వభావ వృత్తి అని తెలుసుకోండి. కానీ ఎక్కడైనా ఎవరైనా మంచి ప్రవర్తన చేస్తే దాని గురించి మీరు నోరారా చెప్పండి. ఇంకొక చోట వాడి ఎదురుకుండా కాదు, ఎదటివాడి మంచి గుణాలు వాడి ఎదురుకుండా చెప్పకూడదు, ఎదటివాడి చెడ్డ గుణాలు వాడు లేనప్పుడు చెప్పకూడదు. ఈ రెండింటిలో ఏది చేసినా మట్టి అయిపోతాడు చెప్పినవాడు. ఎదటివాడి మంచి గుణాలు ఇంకోటి దగ్గర చెప్పాలి వాడు లేనప్పుడు చూసి, ఎదటివాడి చెడ్డ గుణాలు వాడి మేలు కోరితే వాడితోనే ఎవరు లేకుండా చూసి నువ్వు ఇలా చేస్తున్నావు మానేసి అని చెప్పాలి. ఈ 2 చేసిన వాడు బాగుపడతాడు, ఆ 2 చేసిన వాడు మట్టి అయిపోతాడు ఎంత వాడు అంటాడు. వాడి ప్రవర్తనలో వాడి గురించినటువంటి చెడ్డ విషయాలు మాట్లాడిన వాడు ఆ రోజుకి దిగిపోతాడు. వాడి ఆస్తి, అదృష్టం, ఇల్లు, వాటి సంపద క్రమంగా తగ్గిపోతుంది. జరుగుతూనే ఉంటుంది, ఆయన చేస్తూనే ఉంటుంది. ఇది కనుక అయితే మంచివాడు మంచి పనులు చేసినటువంటి వాడి గురించి వాడు లేని చోట 10 చోట్ల నోరారా చెబితే ఏమిటి వస్తుంది అన్నారు. వాడు మంచి పని చేశాడు అని నువ్వు చెబుతూ ఉంటే నీలో వచ్చేటువంటి మార్పు ఎలా ఉంటుందో నువ్వు చూసుకో. అది ఒక 10 ధర్మశాస్త్రాలు నువ్వు అధ్యయనం చేసి పారాయణ చేసినా దానికి మార్పు వస్తున్నాయి. ఎందుకంటే ఒక సాటి మానవుడిని వీడు ఇంత మంచి పని చేశాడని నోరారా నువ్వు చెప్పగలిగావంటే నీలో ఉన్న ఎన్ని కాంప్లెక్స్లు తెగాలి. నువ్వు బాగుపడాలంటే అది తెగాలి. కానీ ఇంకా కొన్ని విషయాలు నీకు రావడం, ఇంకా కొంత జ్ఞానం రావడం, ఇంకా ఏవేవో పెద్ద పెద్ద ధర్మాలు తెలియటం, వీటి వల్ల బాగుపడేది ఏం లేదన్నాడు. ఎదటివాడిని నోరారా వాడిని మంచి పని చేశాడు అని చెప్పి హృదయపూర్వకంగా అనగలగటానికి ఎన్ని తెగాలో నీరు అభిమానాలు, అవి తెగటం వల్ల నువ్వు బాగుపడతావు. కానీ నీకు ఇంకొక 10 కొత్త విషయాలు తెలియటం వల్ల ఎన్నడూ బాగుపడవు. ఇవి కొన్ని నిజమైనటువంటి సూక్ష్మాలు. అందుకని లోకస్వభావం అని తెలుసుకోమని దానికి సంబంధించినటువంటి వృత్తి అని ఉన్మేషవత్సరా రెప్పపాట్లు వేసినట్లు రెప్ప తెరిచినట్లు జరుగుతున్నటువంటి పనులుగా ప్రపంచంలో ఇతరుల యొక్క ప్రవర్తనను గురించి తీసుకుని చూస్తూ ఉంటారు.
రెప్ప మూసిన వాడి మీద కోపించం, రెప్ప తెరిచిన వాడి మీద కోపించం ఎట్లయితే మనం చేయమో, వాడు తన గురించి దూషించిన వాడి మీద కానీ, దూషించినటువంటి వాడి మీద కానీ కోపగించడం కానీ, సంతోషించడం కానీ ఇలా ఉంది. ఏమనుకుంటున్నారు జనం మన లెక్కల గురించి అని మిమ్మల్ని ఎవరినో అవతల తెచ్చుకెళ్ళి అడిగాను అనుకోండి. అయితే చాలా అద్భుతంగా ఉంటున్నారండి, బాగుంది. ఇంకో 5 నిమిషాలు అయితే ఏమన్నారు, ఏది మళ్ళీ చెప్పు. ఒకరిని అడిగి 2 అడిగి 3వ వాడిని అడిగాం అనుకోండి, ఎలా ఉంటున్నారంటే ఏడిసినట్టు ఉందని నాకు. మళ్ళీ 5 నిమిషాలు అడిగి ఏది మళ్ళీ చెప్పు అంటావా, ఇంకెక్కడ చెప్తే చంపుతాను, చెప్పండి. ఇవన్నీ ఫోబియాలు, కాంప్లెక్స్లు ఇవన్నీ వాడికి వెళ్ళిపోతాయి. అది ఏది లేదు, వాడు చేయదలుచుకుంటే వాడు చేస్తాడు, వాడు మంచిది అనిపించింది. వాడు ఎవరన్నా ఏదైనా అనుకుంటూ ఉంటే అది వాడి స్వభావం, ఇది మన స్వభావం కనుక అది వాడి స్వభావం అనుకుంటాడు, అంతే, ఇంకేం లేదు. ఈ స్వభావాలు అనేటువంటి మొహాలు బుట్టబొమ్మలు తగిలించుకుని వాటి లోపల ఉన్నటువంటి పరబ్రహ్మం అనేటువంటి వాడు ఒకడే ఉన్నాడు అని తెలుసుకుంటారు. బుట్టబొమ్మలు చూసారా, కొన్ని నవ్వుతూ ఉంటాయి, కొన్ని కోరలతో ఉంటాయి, కొన్ని ఏడుస్తూ ఉంటాయి, కొన్ని దేవుళ్ళ బొమ్మలు ఉంటాయి, కొన్ని రాక్షసుల బొమ్మలు ఉంటాయి, కొన్ని హే అన్నట్టు ఉంటాయి, కొన్ని హెచ్చరిస్తున్నట్టు, కొన్ని ఈకిలిస్తున్నట్లు ఉంటాయి. కానీ అది తీసేసేటప్పుడు లోపల మన వీరాస్వామి, వెంకటస్వామి మనవాళ్లే అంత ఆ మోస్తరుగా ఉంటుంది. అది అలా తెలుసుకుంటారు. అంటే ఈ ఎవరెవరిలో ఉన్నటువంటి ఈర్ష్యాసూయ, మతమాశ్చర్యాదులు, ద్వేషములు మొదలైనవి ఉన్నాయో అవన్నీ కూడా బుట్టబొమ్మలు కాడుకుంటే మన అహంకారము, మమకారము, మన మనోబుద్ధి అహంకారాలు, చిత్తము, ఇంద్రియములు, వీటికి సంబంధించి పైన వేసుకున్న రంగులు, కోరలు, బొమ్మలు తప్ప దాని లోపల ఉన్నటువంటి మంచి వాళ్ళు ఏమీ లేదు జీవుడు. ఇది తెలుసుకుని ఆ జీవుడితో మాట్లాడతాడు, కానీ ఈ చుట్టూ బయట ఉన్న కోరల జీవులు ఉన్నవాడితో ఏం మాట్లాడాడు వీడు, ఎవరితో మాట్లాడినా. ఎందుకంటే ఎదుటివాడితో ఈ పైన ఉన్నటువంటి అహంకారం, మమకారాలు చూసి మనం మాట్లాడటం మొదలుపెట్టినట్లయితే వాళ్ళలాగే మనం కూడా మాట్లాడతాం, మనలాగే వాడు మాట్లాడతాడు, వాడు మనం మాట్లాడుకోం. అహంకారం, మమకారం, కారం మాట్లాడుకుంటూ ఉంటాయి, ఇంట్రెస్ట్ అవుతుంది. ఇవి వదిలేసి ఆ లోపల ఉన్నటువంటి వాళ్ళిద్దరే మాట్లాడుకుంటారు, ఈ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు. ఇది పద్ధతి చెబుతున్నాడు. విద్వాంసో మానయించి ఈ విధంగా గౌరవిస్తారు విద్వాంసులు ఎవరినైనా గౌరవించినప్పుడు. అంటే తాను పొగిడినవాడిని గౌరవించడం కాకుండా ఎవరి స్వభావం వాడికి, మనకేమని వాడు చేసే గౌరవం వాడు చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు అన్నాడు. అలాంటి వాడికి మోక్ష ద్వారాలు కొన్ని ఉన్నాయి. వాడికి మోక్షం సాధన చేసుకునే వాడికి ఏది ఈ వారం రోజులు మనం చెప్పుకున్నామే ఆ గండాలన్నీ గడిచి బతికి బయటపడ్డవాడికి, అయితే ఈ మధ్య జన్మలో కొట్టేసేసి ఆ జన్మకి లాభం లేదని కొట్టేసిన వాడు మళ్ళీ సెప్టెంబర్కి కూర్చున్నట్టుగా ఇంకో జన్మ ఎత్తేవాడు, మళ్ళీ మార్చి కూర్చున్నట్టుగా, మళ్ళీ సెప్టెంబర్కి కూర్చున్నట్టుగా పునరపు జననం పునరపు మరణం అన్నాడు కదా. ఎన్ని జన్మలు ఎత్తినా 10 రోజులు అంటారు, 3వది ఒకే మిగులుతుంది. ఆయన ఆచార్యుల వారు ఏమో, ఆచార్యుల వారు అంటే కృష్ణాచార్యులు కాదు, శంకరాచార్యులు. ఆయన 10 రోజులు అంటూ ఉంటే వీడు 3వది అంటూ ఉంటాడు. అంటే కాలం వేస్తున్నా అనుకుంటాడు వీడు. ఎవరన్నా పాట పాడుతూ ఉంటే మధ్యన పల్లవి వచ్చేటప్పుడు కొడుతుంటారు కదండి, అలాగా శంకరాచార్యులు 10 రోజులు వీడు 3వది అంటూ ఉంటాడు అనమాట. ఇది దాటి వెళ్ళాలి, 3వది దాటి 10 రోజుల దగ్గర రావాలి. అందుకని అలా వచ్చిన వాడికి ఈ మృత్యువును దాచడానికి ఎవరికి చేత అయిందని చెప్పారో ఆ దాచిన వాడికి నిన్న మొన్న అటుమొన్న మనం చెప్పుకున్నటువంటి మహానుభావుడికి వాడికి కొన్ని ద్వారాలు ఉన్నాయన్నాడు. ఆ ద్వారాల్లోంచి వాడు ప్రయాణం చేసి వెళుతూ ఉంటాడు. ద్వారం నుంచి ప్రయాణం చేయడం అంటే ఏదైనా చదువుకుంటామా, ఆచరించడం అండి. వారు బొంబాయి వెళ్ళారట అంటే బొంబాయి వెళ్ళారట అనే వాక్యం చదవటమా, లేకపోతే బొంబాయి వెళ్తాం అనేది ఆచరించడమా? బొంబాయి వెళ్ళటానికి ఎంత ఖర్చు అవుతుందంటే ఏమీ ఖర్చు అవుతుంది, నేను చెబుతా చూడన్నాడు. ఏంటంటే అట్లాక్ తీసుకొచ్చాడు, మ్యాప్ తీసి అందులో బొంబాయి ఉన్న దానికి కూర్చోన్నాడు. బొంబాయి వెళ్ళటం అనేది ఒక పని చేయటం తప్ప ఒక వాక్యం చదువుకుంటాం కాదు. ఎలా అయితే కాదో అలాగే వీడికి కొన్ని మార్గాలు ఉన్నాయి, అవి ఆచరించేవి తప్ప చదువుకునేవి కావు. చదువుకుంటానికి చాలా పుస్తకాలు ఉన్నాయి, చదువుకుంటూనే ఉన్నాం, వాటి వల్ల మనకు ఒరిగిందా పెట్టిందా ఏమీ లేదు. చదువుకున్న దాంట్లో ఏ వాక్యం ఆచరించితే మనకి పనికొస్తుంది కానీ లేకపోతే ఇందులో మనకు పనికొచ్చేది ఏమీ లేవు. అందుకని
ఈ మహానుభావుడు పరబ్రహ్మోపాసనము చేయువాడు అంటే యజ్ఞయాగాది క్రతువులు చేసినా, వ్రతములు చేసినా, హోమములు చేసినా, జపములు చేసినా, యోగాభ్యాసం చేసినా, జ్ఞానాన్ని గురించి జ్ఞానార్జన కోసం అని చెప్పి సాధన చేసినా, ఏం చేసినా వాడు ఆచరించేటువంటి కొన్ని మార్గాలు ఉన్నాయి. ద్వారా అనితస్యేహ వదంతి సంతః, సజ్జనులకి ద్వారములు ఉన్నాయని చెప్పి నేను చెప్పడం లేదు, పెద్దవాళ్ళు చెబుతారు, నేను విన్నాను అన్నాడు సనత్సు జాతుల వారంతా వారు. ద్వారాలు ఉన్నాయని పెద్దవాళ్ళు చెబుతారండి. నీకంటే పెద్దవాళ్ళు ఎవరండి అంటే నువ్వు ఆ ముఖాన్ని అంటే అన్నావు కానీ నేను ఆ ముఖాన్ని అనకూడదు. కృష్ణాచార్య గారు మీకంటే గొప్పవాడు ఎవరండి అంటే అవునా అన్న అనుకోండి. లేదు మీ మనసులో వెంటనే ఏదో మొహం పిచ్చుకుండా కనిపిస్తుంది. ఏ సందేహం లేదు, అనిపిస్తుంది కాబట్టి మనకూడదు, అది చేయకూడదు, తప్పు కాబట్టి మానాలి. ఎదుటి వాడికి బ్యాడ్ ఇంప్రెషన్ కలుగుతుంది కాబట్టి మానేవాడు గొప్పవాడు కాదు. అన్ని చాలా సూక్ష్మంగా ఉంటాయి. అంటే అడుగడుకి కూడాను బ్లేడ్ ఇలా నిలబెట్టి దాని మీద అడుగు పెట్టి నడిచి పెడుతున్నట్టు కాలు తెగకూడదు, బ్లేడ్ విరగకూడదు. సురస్య ధారాని సిధాదురస్య, సురం అంటే మంగళ గట్టి, అది ఇలా నిలవబెడితే ఎట్లా ఉంటుంది, దాని అంశం ఎలా ఉంటుంది, దాని మీద నడిచి రేజర్ చేద్ది అన్నాడు, అది వెళ్ళాలి. అలా నడిచి వెళ్ళేటువంటిది మార్గం. కనుక ద్వారాని తస్యేహ వదంతి, వాడికి ద్వారాలు ఉన్నాయి నడిచి వెళ్ళటానికి అని పెద్దలు చెబుతున్నారు. భగవద్గీతలో కృష్ణుడంత వాడు పెద్దలు చెప్పారని చెప్పినటువంటివి ఎన్ని ఉన్నాయండి శ్లోకాల్లో. ఆయనే ఉపదేశించాడనే మనం అనుకుంటూ ఉన్నాం. ఏం ఉపదేశించినా కృష్ణుడు కూడా ఏమన్నాడు, పెద్దలు ఇలా చెప్పారు, పెద్దలు ఇలా చెప్పారు. 18 శ్లోకాల్లో ఉన్నది, 18 అధ్యాయాలు భగవద్గీతలో 18 శ్లోకాల్లో పెద్దలు ఇలా చెప్పారు. ఊర్ధ్వం మూలమదశ్చాకం అశ్వత్థం ప్రాహురవ్యయం, అవ్యయమైన అశ్వత్థ వృక్షం ఉందని ప్రాహు వంటి చెప్పారు పెద్దవాళ్ళు. చెప్పారు అంటే మనం చెప్పినట్టుగా కాపీ కొట్టి చెప్పడం లేదు ఎక్కడ కృష్ణుడు. పెద్దలు చెప్పినటువంటి కంటే అంతకంటే ముందు ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి మహావాక్యం తీసుకొచ్చి అశ్వత్థ వృక్షాన్ని గురించి చెబుతూ నేను నీకు సొంతంగా చెబుతున్నానని చెబుతాడా, వాడికి వీడికి కొట్టేసి ప్లాట్ఫారం మీద చెప్పలేదు. కర్మ ప్రాహుర్మనీషిణ, కర్మ అంటే ఇలా ఉంటుంది మనీష గల మహానుభావులు చెప్పారు అన్నాడు. ఇట్లాంటి కృష్ణుడు అంతవాడు ఇలా పెద్దలు చెప్పారు అని చూస్తున్నాడు. అలా చెప్పకూడదు, నేను అవతారం కారణం అన్నాడా. కృష్ణుడు రాముడు మొదలైన వాళ్ళు అవతారాలు ఎందుకైనారంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా నమస్కారం చిన్నప్పటి నుంచి చేస్తూ ఉండంటే వాళ్ళని చూసి మనం ఏం నేర్చుకోవాలో అది వాళ్ళు ఆచరిస్తున్న వాళ్ళు అవతారాలు. కానీ ఇది బాగా గుర్తుంచుకోవాలి. కనుక వాళ్ళు ఆచరించేటువంటి ద్వారములు తస్య ఇహ వదంతి సంతః, సజ్జనులు చెబుతున్నారు వాళ్ళకి ద్వారాలు ఉన్నాయని చెప్పి. బహుప్రకారాణి దురాసదాని, అనేక ప్రకారాలుగా ఉంటాయి ఈ ద్వారాలు. ఇటు నుంచి వెళ్ళొచ్చు, అట్నుంచి వెళ్ళొచ్చు, అలా ఉంటాయి. జీవితం అనేటువంటి ఒక ఆవరణలో నుంచుంటే ఇలాంటి దేవాలయ ఆవరణలో, దేహం దేవాలయం కదా, మరి జీవుడు దేవుడు కదా, ఇలాంటి ఆవరణలో మనం నుంచునే అహంకారం అనే రూపుతో చూస్తే ఇటొక దారి ఉంటుంది అనేక దారులు ఉంటాయి. కానీ ఇన్ని దారులు ఉన్నాయి అని అనుకున్నవాడు ఎక్కడికి వెళ్ళలేడు. ఇందులో ఏ ఒక్క దారైనా పుచ్చుకున్నవాడు వెళ్తాడు. యోగాభ్యాసాన్ని గురించి 26వ సంవత్సరం దగ్గర నుంచి తలకింద 62వ సంవత్సరం వరకు పుస్తకాలు చదువుతున్నాడు ఆయన. 26 తలకింద చేస్తే 62 అవుతుంది. వివేకానంద చదివాను, స్వామి శివానంద రచనలు చదివాను యోగాభ్యాసాన్ని గురించి, ప్రణవానంద రచనలు చదివాను, స్వామి సర్వానంద రచనలు చదివాను, స్వామి అభేదానంద నిఖిలానంద అంటే ఇంకెవరన్నా ఏదన్నా రాస్తే ఇప్పుడు అది కూడా ఏం రాశారో చూద్దామని చదువుతున్నాను. ఇన్ని చదివారే అన్నిట్లోనూ వాళ్ళు చెప్పిన దాంట్లో ఉన్న పరమార్థం ఇంత మటుకు నీకు ఏం ఆచరించమని వాళ్ళు చెప్పారో తెలియలేదా? ఏమవుతుంది, చదివిన వాడివయ్యావు కానీ దానివల్ల నీకు వచ్చిన ప్రయోజనం ఏం లేదు. కూలిదండగా నెత్తిన బెడ్డింగ్ పెట్టి వచ్చాక మోయించుకుని వచ్చి తీరా మోసుకొచ్చాక నువ్వు లైసెన్స్ కూలీ ఇవ్వవు, నీకు కూలీ డబ్బులు ఇవ్వాలని చెప్పి ఆ బెడ్డింగ్ తీసుకెళ్తే వాడి గట్టి ఎంత అవుతుందో. ఈ 26వ సంవత్సరం దగ్గర నుంచి 62వ సంవత్సరం దాకా ఇవన్నీ చదువుకుని క్షుణ్ణంగా యోగాభ్యాసాన్ని గురించి వాడేం చెప్పాడు, వీడేం చెప్పాడు, శంకర ఏం చెప్పారు, రాముడు ఏం చెప్పారు, మధ్వ ఏం చెప్పారు, తిలక్ ఏం చెప్పారు, అరవిందో ఏం చెప్పారు, రమణమహర్షి ఏం చెప్పారు, ఇంకా ఇంకేం లేదు, అయిపోయింది. అభిప్రాయం అనుకుని వెళ్ళిపోయాడు.
ఆచరణ లేనటువంటి వాడికి ఎంతమంది ఏం చెప్పినా ఇంకొకటి ఏం చెప్పాడు అనేటువంటి దుర్బుద్ధి మిగులుతుంది, కానీ ఈ చెప్పిన దాంట్లో మనం ఆచరించేటువంటిది ఏం మిగలదు. అందుకని బహుప్రకారములు ఉన్నాయి నాయన. కానీ దురాసరాని నువ్వు దిగి దాన్ని ఆచరిద్దామని దిగినట్లయితే దారి ఇస్తాయి, కానీ లేకపోతే చూస్తూ చేద్దామని ఆచరిద్దామని ఆచరిస్తే ఎలాగని ఆచరించడం ఎలాగని అని అనుకుంటూ ఉంటే ముక్కుతో సందు చాలా కష్టం, ఇది ఆచరించడం అబ్బా ఇలా ఆచరించడం చాలా కష్టం ఉండవాయి అనిపిస్తూ ఉంటాయి. ఏమిటో ఇలా రాస్తారు కానీ ఇది ఆచరించేవాడు ఉంటాడండి అని అడుగుతాం, పచ్చి మొహం వేసుకుంటాం. ఏమిటో కవులు అలా రాస్తారు, మహా అయితే ఆ వ్యాసుడు ఆచరించాడు ఏమిటి అన్నాడు ఆయన. రాయటం అంటే రాసిపడేశాడు కానీ ఆ వ్యాసుడు మహా ఆచరించాడా అంటే నువ్వు గుర్తెచ్చావా అన్నట్టు. ఏ ముక్క మనం అంటాం ఎవరి గురించి, దాని గురించి ప్రశ్న మన మొహానే ఫలం తగ్గుతుంది. వాడు ఆచరించాడా మహా అంటే నువ్వు గుర్తెచ్చావా మహా అనేటువంటి ప్రశ్న అర్థంలోంచి మనకి వినిపించదు. వ్యాసుడు ఆచరించాడో లేదో ఈ అన్నటువంటి వాడు చూసాడా, వ్యాసుడు ఆచరించే చెప్పుకుంటే ఏమై ఉంటుంది అది తెలియాలి. కనుక దురాసద అది చెబుతున్నాం. ఒక్కోటి వినండి, ఈ మార్గాన వెళ్ళాలి. మీకు పెద్దలు చెప్పినవే కొత్తలు కావు, కొత్త విషయాలు కావు, కానీ చెప్పిన విషయమే మరల చెప్పుకోవాలి. దాంతో మనం తరిస్తాం, కానీ చెప్పినవిగా కొత్త విషయం ఏముంది అని చూసేటువంటి వాడు ఎన్నడూ తరించాడు, అంతరిస్తాడు. ఇది కాక ఇంకేమైనా కొత్త విషయం చెప్పారా? ఎప్పుడు చూసినా అదే ఎక్కడ పుస్తకం అండి, ఏమైనా కొత్త రకం ఎక్కడ పుస్తకాలు రాశారా? ఎప్పుడు చూసినా 742, 749 అంతేనా, 736, 752 అని రాసింది ఏమైనా ఉందా అంటే రాస్తే పొయ్యిలో చింపి పొయ్యిలో పెట్టాలని కూడా పనికి కదా పుస్తకం. ఇది కొత్త విషయాలు ఏమన్నా ఉన్న పుస్తకం పనికి రావాలంటే కొత్త విషయాలు కావాల్సిన పుస్తకాలు న్యూస్ పేపర్లు. అంటే చదివిన తర్వాత రెండో మాట చదవడానికి పనికిరానటువంటి పుల్లిస్తరాకులు లాంటి కాగితాలు. వడ్డించిన విస్తరికి పుల్లిస్తరాకి తేడా ఏంటంటే, వడ్డించిన విస్తరి దగ్గర కూర్చొని భోజనం చేస్తున్నంత సేపు దాని విలువ దానిదే, భోజనం చేసి మనం లేవంగానే పుల్లిస్తరాకు అయిపోతుంది. కానీ కొత్త విషయం ఏమైనా చెప్పింది అంటే నవల చదువుకునేటువంటి వాడికి, క్రైమ్ లిటరేచర్ చదువుకునేటువంటి వాడికి, న్యూస్ పేపర్లు చదువుకునేటువంటి వాడికి, కాటన్ మార్కెట్ కట్టుకునేటువంటి వాడికి, వాడికి కానీ బాగుపడదలుచుకునేటువంటి వాడికి అది కొత్త విషయాలు. చాలా ముచ్చుట్టూలు తిప్పిన అన్నాడు తెనాలి రామకృష్ణుడు. ముద్ద అన్నం ముద్ద పట్టుకుని కొత్త పద్ధతిలో వెళ్దామని ఇక్కడ చూపించి ఇక్కడ చూపించి ఇక్కడ చూపించి ఇక్కడ చూపించి ఇలా 3 మాటలు తిప్పినా ఇక్కడే వేయాలి చివరికి వచ్చి అన్నాడు ముద్ద. అంటే కొత్త మెథడ్లో తిన్నాం, కొత్త మెథడ్లో తినేది నువ్వు బట్టలు కలుసుకుంటే ఉన్న మెథడ్లో తిన్నాం, అది పద్ధతి. వాళ్ళు ఉపన్యాసాలు చెబుతూ ఉంటారు. ఎడ్ల బండి మీద మానవుడు వెళ్ళేవాడు వరకు ఇప్పుడు జెట్ ప్లేన్లో వెళ్తున్నాడు. నూనె దీపం పెట్టుకునేవాడు, అది గిలగిలగిల కొట్టుకుంటూ ఉండేది. దాని దగ్గర కాకాకుల పుస్తకాల మీద రాసుకుంటూ ఉండేవాడు. ఇప్పుడు దీపాలు చదువుకుంటూ రాసుకుంటూ ఉండగా కరెంట్ ఫెయిల్ అవుతుంది. అంటే భారతీయ శక్తి ఎలాంటిదో మనకి అడుగడుగు తెలుస్తూ ఉంటుంది. అంటే ది పవర్ ఆఫ్ ఇండియా, పవర్ స్టేషన్స్ లో భారతీయ శక్తి అలాంటి స్థితికి వచ్చాం. వెనకటి రోజుల్లో వార్తలు మనుషులు నడిచేళ్ళు తీసుకెళ్తూ ఉండేవాళ్ళు, ఇప్పుడు టెలివిజన్ స్థితికి వచ్చాం. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు రాసినటువంటి భారతం, రామాయణం ఇప్పుడు పనికొస్తాయా అని అడిగేవాళ్ళు. అడిగితే ఒక ఆయన చెప్పాడు, 2 ఏళ్ల బళ్ళ మీద ప్రయాణం చేసేటువంటి రోజుల నుంచి విమానానికి ప్రయాణం చేసే రోజులు మారిపోయినాయి.